ఒక ఊహాజనిక కథ ఒకటి ఉందండి. ఒకసారి ఒక ఆవిడ మార్కెట్‌లో కూరగాయలు కొంటూ ఉండగా పికాసో అక్కడ కనిపించారట. పెయింటర్ పికాసో. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీకు ఎంతో అభిమానినండి. ప్లీజ్ నా కోసం ఒక బొమ్మ గీసివ్వండి ప్లీజ్ అని అడుగుతుంది. సరే అని ఆయన అప్పటికప్పుడు అలాగా బొమ్మ గీసి ఇస్తాడు. ఆ బొమ్మను తీసుకొని, ఏంటండి ఇలా గీశారు అని అంటే, సరే దీని విలువ ఎంత అనేది నువ్వు మంచిగా ఎగ్జిబిషన్ ఉంటుంది కదమ్మా, పెయింటింగ్స్ ఎగ్జిబిషను, అక్కడికి వెళ్ళి దీని విలువ ఎంత నువ్వు కనుక్కో, నీకే తెలుస్తుంది అని చెప్తాడు. అక్కడికి వెళ్ళి పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఈ పెయింటింగ్ని చూపిస్తే ఇది దాదాపు ఒక 20,000 పలుకుతుందమ్మా అని చెప్తారు. అంటే అయ్యో ఈయనేంటి ఉన్న పలంగా ఒక 2 నిమిషాలు కూడా పట్టలేదు ఈయనకి గీతలు గీశాడు, ఇది ఈ పిక్చర్కి, డయాగ్రామ్కి, పెయింటింగ్కి ఇంత విలువ ఉందా, 2 నిమిషాల్లో వేసిన పిక్చర్కి ఇంత ఉందంటే అని చెప్పి ఈవిడ ఆలోచించి, మనకి ఎట్లయినా కొంచెం మహిళలకి కొంచెం ఆశ ఎక్కువే కదా, సో అలాగేం చేస్తుందంటే ఒక 15-20 రోజులు కష్టపడి ఒక మంచి పిక్చర్ని గీస్తుంది. ఆమె ఒక పిక్చర్ని గీస్తుంది, పెయింటింగ్. ఆ పెయింటింగ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ అదే ఎగ్జిబిషన్లో అడుగుతుంది దీనికి ఎంత విలువ ఉంటుంది అని. దీనికి మహా అంటే ఒక 1500 కూడా రాదమ్మా అని చెప్తారు. అదేంటండి 2 నిమిషాల్లో గీసిన పిక్చర్కి ఏమో అంత విలువ ఉంది, నేను ఇది ఒక 20 రోజులు కష్టపడి గీశాను రాత్రనక పగలనక, దీనికి ఎందుకు ఇంత విలువ లేదా అని చెప్పి అడుగుతుంది. అంటే ఇది ముందు నాకు చూపించావు కదమ్మా పిక్చరు, దానికి ఎవరైతే గీశారో ఆ వ్యక్తిని అడుగు ఎందుకు ఆ పెయింటింగ్ అంత విలువ అని చెప్తారు. అప్పుడు ఆ పికాసో గారు మళ్ళీ ఎట్లా ఆమెకు అదృష్టం కొద్దీ మళ్ళీ ఎక్కడో తారసపడ్డారు ఒక 10 రోజుల తర్వాత. అప్పుడు అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నేను గీసింది 2 నిమిషాలే అవ్వచ్చు, కానీ నా ఎక్స్పీరియన్స్ 30 ఏళ్ళ పైనే కదా, ఆ ఎక్స్పీరియన్స్తో గీసాను, కానీ నేను ఆ 2 నిమిషాల సమయం పట్టిందా అది కాదు. ఆ 2 నిమిషాల సమయం అంటే ఏంటంటే నాకు అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో గీసినాను 2 నిమిషాల టైంలో, కాబట్టి ఆ పెయింటింగ్కి అంత విలువ అని చెప్పారంట. మరి తెలుసా అండి స్టూడెంట్స్, ఎక్స్పీరియన్స్ మీద చెప్పేది ఏదైనా సరే అలాగే ఉంటుంది. మరి ఈ కథను బేస్ చేసుకునే కూడా మీకు నేను ఒక మంచి ఆఫర్ని ఇవ్వబోతున్నాను. మనం బిజీగా ఉంటున్నాం, బిజీ లైఫ్, హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మనకి మహిళలకైతే కూడా ఇప్పుడు డిగ్రీ చేసాము, 10th చేసాము, ఒక జాబ్ చేసుకోవాలండి, కాకపోతే ఎక్కువ రోజులు మేము టైం స్పెండ్ చేయలేము అనుకునే వాళ్ళ కోసం, స్టూడెంట్స్ కోసం, అందరికీ చాలా సమయం వాళ్ళకి మీకు ఈజీగా ఉండేలాగా, మీకు అనువుగా ఉండేలాగా మన ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తుంది. ఏంటో తెలుసా, ఫాస్ట్ ట్రాక్ MS ఆఫీస్ కోర్స్ అండి. ఓకేనా, ఇది మనకు ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు క్లాసెస్ ఉంటుంది. ప్రతిరోజు ఏమేమి క్లాసెస్ ఉంటుంది ఏంటి అనేది కూడా షెడ్యూల్డ్ ఉంది. అలాగే ప్రతి శనివారం, ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన మన సిలబస్, శనివారం రివిజన్ ఉంటుంది. అలాగే మీకు ఆ రోజే సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుందన్నమాట. అలాగే మీకు సాఫ్ట్ కాపీ థియరీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు మరింత సమాచారం కోసం నన్ను కాంటాక్ట్లో అవ్వచ్చు. మరి నా నెంబర్ 9885422483. మరి ఈ కోర్స్కి ఫీజెస్ ఎంత ఏంటి అనేది మీకు డౌట్ ఉంటుంది కదా, కేవలం 1000 రూపీస్ మాత్రమేనండి, ఇంకా ఎక్స్ట్రా ఫీజెస్ ఏమీ లేదు. మండే టు ఫ్రైడే క్లాస్ అంటే 5 days. టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే మార్నింగ్ 9:30 to 12:30 ఒక టైమింగ్, లేదా ఆ టైమింగ్కి మేము రాలేము అనుకుంటే సాయంత్రం 4:30 to 7:30 ఏదైనా ఒక టైం మీరు తీసుకోవచ్చు. 5 daysలో మేము నేర్చుకోగలమా అని మీకు సందేహం ఉందా? అవసరమే లేదండి, నేను మీకు నేర్పిస్తాను ఖచ్చితంగా, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మీకు MS ఆఫీస్ కోర్స్ నేర్చుకోవాలని మీకు ఆశగా ఉందా? తప్పకుండా అయితే నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. ఓకేనా, మీకు అప్పుడు నమ్మకం కుదురుతుంది. ఓకేనా, ఇంకా ఏమన్నా ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. నా నెంబర్ మరోసారి 9885422483. ఓకే, బాయ్, కలుద్దాం మరి.